అవతల పక్కన ఉన్నాయి సార్ నీళ్ళు. అద్దాలు పెట్టుకుంటా మీరు ఎక్కడికి అందండి చూపించు. ఇది 400 ట్రాక్. సో ముఖ్యంగా ఈ దీంట్లో 4 రౌండ్లు పరిగెత్తాల్సి వస్తుంది. నీ బెస్ట్ టైం తీయాలంటే ఇది 400 ట్రాక్, 4 రౌండ్లు పరిగెత్తాల్సి వస్తుంది. నువ్వు బెస్ట్ టైం తీయాలంటే ఫస్ట్ 10 to 20 మీటర్స్ స్పీడ్ పరిగెత్తాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ 200 నుంచి స్ట్రైడ్స్ వేసుకుంటూ వచ్చు. ఇక్కడికి ఒక లాస్ట్ 30 మీటర్స్ స్పీడ్ పరిగెత్తాల్సి వస్తుంది మళ్ళీ. సో దానికి గాను మిమ్మల్ని ఈ విధంగా నిలబెడతారు. ఇక్కడ ఒక ఇట్లా గీసి ఇట్లా తరువు వేసి ఇట్లా నిలబెట్టేస్తారు. ఇట్లా వస్తుంది, లేదా స్ట్రైట్కి ఇట్లా నిలబెడతారు. సేమ్ డిస్టెన్స్ ఉండేటట్లు అక్కడి నుంచి అక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి కూడా అంతే ఉంటుంది. మీకు ఎప్పుడైతే సెట్ అని చెప్పి విధులు వేస్తారో ఫస్ట్ లైన్ పట్టేసుకోవాలి ఇమ్మీడియట్గా. 20 మీటర్స్ లేదా 10 మీటర్స్ ఉండే ఫస్ట్ లైన్ అంటే మీకుండే బంచ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు దాదాపు 50 మంది నిలబడుతున్నారు ఇక్కడ. 50 మెంబర్స్ నుంచి మీరు ఒక్కసారిగా బయటకు వస్తేనే అది అవుతుంది. సో ఒక్కసారిగా ఈడ ఉన్నా కూడా పరిగెత్తిపోయేసి అక్కడ మీరు లైన్ పట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ లైన్ పట్టేసుకొని ఈ ఫస్ట్ ట్రాక్లో పరిగెత్తాలి. మీకు ఎంత వీలు పడితే అంత ఈ ఫస్ట్ ట్రాక్లోనే ఈతకి దగ్గరగా పరిగెత్తాలి. ఎంత వీలు పడితే అంత దగ్గరగా పరిగెత్తు కవర్ చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా 4 రౌండ్స్ పరిగెత్తారు. ఫస్ట్ రౌండ్ పర్లేదు, బాగానే పరిగెడతారు. సెకండ్ రౌండ్ కొద్దిగా ఆయాసం వస్తే చూసుకొని పరిగెట్టాలి ఎట్లా వస్తుందని. ఈ థర్డ్ రౌండ్ అంతే. ఫోర్త్ రౌండ్ మాత్రం ఏమాత్రం వదలకూడదు. థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఫాస్ట్ పరిగెత్తాల్సి వస్తుంది. అక్కడ 200 ఉంది కదా, 200 నుండి స్ట్రైక్ లెంగ్త్ పెంచుకోవాలి. అలసిపోతారు, బాగా బరిస్ట్ చేయాలి, అలసిపోతారు. ఇక్కడి నుంచి ఇంకాస్త స్పీడ్ చేయాలి. ఈ లాస్ట్ 30 మీటర్స్ మ్యాక్సిమం ఇంకా ఆల్అవుట్ చేసేసేయాలి. ఇక ఏమాత్రం చేయకూడదు. ఆల్అవుట్ చేసుకొని ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చేస్తే ఇంకా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టేస్తే సరిపోతుంది. ఆ విధంగా చేస్తే బెస్ట్ టైం వస్తుంది. థ్యాంక్ యూ.